In Renigunta Mandal of Tirupati district, MLA Bojjala Venkata Sudhir Reddy led the foundation stone for a new BT road at Gajalamma Manyam. A project estimated at 1.17 crore. The road will connect Tirunachar Puri Road to AR Road via Vipannam Pate, aiming to enhance rural connectivity, emphasizing the government's commitment to infrastructure development in villages. The MLA highlighted ongoing works across the Srikalahasti constituency. He also criticized the previous administration for neglecting road construction, accusing it of abandoned key projects without proper execution. The initiative marks another step in the constituency development agendas. రోడ్డు 17 లక్షలతోని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అయినా మొత్తం కాలం పూర్తి చేసుకున్నాం. ఎక్కడ కూడా మీరు చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే చూడలేదో అది మీరు చూస్తున్నారు. అదే అభివృద్ధి. దౌర్జన్యాలు ఎక్కడ లేవు. మా పోలీసు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు ఎక్కడ లేవు. పాతకాలంలో ఉన్న రౌడీజం ఎక్కడ లేదు. ఏడబడితే ఆడ గుడిసెలేయడం, ఏడబడితే ఆడ తవ్వడం ఇది లేదు. ఒకవేళ ఏడన్నా పొరపాటున ఒక గడ్డబారు పెట్టినా కూడా మా నాయకులు మెసేజ్ పెడితే ఇమీడియట్గా దాన్ని తీసి పక్కన పడేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా 1,17,00,000 పెట్టి ఈ రోడ్డు నిజంగానే దిక్కుముక్కు లేకుండా దారుణం ఉండిందంటే ఇప్పుడు ఇమీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. బ్రహ్మాండంగా రోడ్ స్టార్ట్ చేయబోతున్నాం. అట్నే ఇది కాకుండా 3 కోట్లు కూడా ఇంకా శాంక్షన్ చేస్తాను. శాంక్షన్ అయి ఉన్నాయి, యాక్చువల్లీ శాంక్షన్ అయి ఉంది. ఇప్పుడు అన్ని దగ్గర 5 లక్షలు, 4 లక్షలు, లక్షలు పెడతారు అందరూ. అట్లా కాకుండా ప్రాపర్గా 3 కోట్లు అనేది ఒక 2-3 చోట్ల పెట్టి, నాకున్న ఆలోచన ప్రకారం ఏంటంటే ప్రతిసారి వర్షాకాలం రాబోతాం, ప్రతిసారి వర్షం పడితే ఇమీడియట్గా 2 కాలనీస్ ఉన్నాయి, దారుణంగా వర్షం పడితే మొత్తం నిండిపోతాయి. ఆ 2 కాలనీస్ మాత్రం డ్రైనేజ్ సిస్టమ్ ఫుల్ ఫ్లెజ్డ్గా చేసి ఎక్కడ కూడా నీళ్ళు ఇబ్బంది లేకుండా పోయేటట్టు చేద్దామనే ఆలోచనతో డిస్కస్ చేస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా చేసి మీకు ఇస్తాను. During her visit to the